సోదరి, నీ ఆలోచనలు నీకు తెలియకుండా నీ ఇంటి వారిని, నీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడన్నా అర్థమైందా తమ్ముడు? ఏబు మనసులో కలిగిన ఆలోచన ప్రకారం ఎక్కడో ఉన్న పిల్లలు చచ్చిపోయారు. అసలు మనసులో కలిగే ఆలోచనల మూలం ఉంది చూడు, ఆడదొక్కురా దాన్ని, అప్పుడు నీ శరీరం కంట్రోల్లో ఉంటుంది అన్నాడు. మనసులో కలిగే ఆలోచన మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అంటానికి ఏబు లైఫే ఒక సాక్ష్యం. ఏబు మనసులో కలిగిన ఆలోచనలు ఏబునే డ్యామేజ్ చేయాల. ఏబు పిల్లల్ని, ఏబు పశువుల్ని, ఏబు దాసదాసీలని, ఏబు భార్యను కూడా డ్యామేజ్ చేసినాయి. ఏబు ఆలోచనలకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఏబు పిల్లలు చచ్చిపోవడానికి ఏబు పిల్లల కారణమా? వాళ్ళు కూడా అట్ట అనుకున్నారా? మేమందరం బాగున్నాం, పుట్టుక్కుని మేమందరం చస్తామేమో అని వాళ్ళ నాన్నలాగా ఈ పిల్లలు కూడా అనుకున్నారా? ఏం లేవు. వాళ్ళు డైలీ ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా తింటున్నారు, ప్రశాంతంగా ఎంజాయ్గా నవ్వుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. కానీ వీళ్ళందరి గురించి ఆలోచించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? ఈ ఒక్కడి ఆలోచనలు ఎంతమందిని ఎఫెక్ట్ చేసినాయి చూడు. సోదరి, నీ ఆలోచనలు నీకు తెలియకుండా నీ ఇంటి వారిని, నీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే దీన్ని రాసుకోమన్నాను. ఇప్పుడన్నా అర్థమైందా తమ్ముడు? ఏబు మనసులో కలిగిన ఆలోచన ప్రకారం ఎక్కడో ఉన్న పిల్లలు చచ్చిపోయారు. ఏబు మనసులో కలిగిన ఆలోచనల ప్రకారం ఎక్కడో ఉన్న ఒంటెలు, పశువులు దొంగల పాలైనాయి. ఏబు మనసులో ఉన్న ఆలోచనలు తన మనసులోనే ఉన్నాయి, అవి బయటికి చెప్పలా. కానీ దాసదాసి జనాంగం ఏబుకి రివర్స్ అయ్యి, రే నీళ్ళు అవుతున్నాయిరా, నీళ్ళ ఇస్తావాలే కూర్చో. ఒకప్పుడు రే అంటే అయ్యగారు అనుకుంటూ వచ్చినాడు, రివర్స్ అయిపోయారు. అక్కడ వచ్చిన ఫలితాలన్నీ ఏబు ఆలోచనల్లో వచ్చినాయి ఫస్ట్, తర్వాత అవి క్రియాత్మకంగా మారినాయి. అందుకే ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? యేసయ్య పిచ్చోడై అనలా మాట. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మత్తయి సువార్త 5:27. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. అరే చూస్తే తప్పేంది? అందంగా ఉన్నారు, చూస్తే తప్పే ఉంది. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, చూస్తే తప్పేంది? ఆ అమ్మాయి అందంగా ఉంది, చూస్తే తప్పేంది? చూడు, మోహించవాకు. మోహం అనేది మనసులో కలిగిద్దా, శరీరంలో కలిగిద్దా? కదా, ఎమోషన్, ఫీలింగ్, ఆలోచనలో, మనసులో. ఏమండి, మీతో ఒక మాట చెప్పాలి, నా మనసులో మాట. ఇందులో మళ్ళీ సినిమా పాటలు వస్తాయి. మనసులో ఉంది, నీకు చెప్పాలనిపిస్తుంది. పాటలు వచ్చింది చూసావా? అది ఎక్కడుంది? ఫస్ట్ ఎక్కడ మొలకెత్తింది? అంటే ఒక వ్యభిచార పాపానికి మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? మనసులో కలిగిన మోహంలో స్టార్ట్ అవుతుంది. అందుకని అక్కడ తొక్కురాదా అని అన్నాడు. ఎక్కడ తొక్కమన్నాడు? అసలు మనసులో కలిగే ఆలోచనల మూలం ఉంది చూడు, ఆడ తొక్కురా దాన్ని, అప్పుడు నీ శరీరం కంట్రోల్లో ఉంటుంది అన్నాడు. అర్థమైందా? ఏముంది మనసులో ఆలోచన లేక మనమేం బయటపడుతున్నామా, ఎవరికన్నా చెబుతున్నామా? మనసులో అనుకుంటున్నామంటే ఆ మనసులో ఉన్నది ఒకనాటికి నిజంగా జరిగిద్ది. ముందు మనసులో ఆలోచిస్తాం, తర్వాత ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయి. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఏమన్నాడు? ఎక్కడ దొక్కేమన్నాడు? అక్కడే తీసేయి, ఆరంభంలోనే తీసేయి, ఆదిలోనే అణిచివేయి. అది పెద్దగా నీకు మారి శత్రువుగా నిన్ను నాశనం చేయకుండా నీకు మేలు కలిగిద్ది. ఏముందిలే ఆలోచనే కానీ ఉండనిచ్చావా? మార్గస్థుడు తన ఇంటికి వచ్చాడు,
గొర్రెను కోసి విందు చేశాడు దావీదు అన్నట్టు, మార్గస్థుడు వచ్చినట్టు ఎన్నో ఆలోచనలు వస్తాయి. మనుషులను చూసినప్పుడు, పరిస్థితులు చూసినప్పుడు వచ్చిన ఆలోచనలని మనసులోనే ఉంచావంటే అవుట్. తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు రాకుండా మానవు. అవి మన తల చుట్టూ తిరిగేటువంటి దోమలు, ఈగలు, పురుగులు లాంటి వాటిని రాకుండా ఆపలేం. కానీ ఒకటి చేయగలం, అవి మన తలలో గూడు కట్టుకోకుండా వాటిని తోలివేయగలం. తమ్ముడా, నాకు వస్తున్నాయని గుల్లవుతున్నావు. రాకుండా ఉండవు, వస్తాయి. నీకు వస్తాయి, నాకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి వస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రావటం కాదు, వచ్చిన వాటిని నువ్వు తోలివేయకుండా ఈ ఆలోచన ఏదో బాగుందే అని లోపల పెట్టావు చూడు, అప్పుడు మూడిద్ది నీకు.